వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే లంచాలు తీసుకుంటే పోయి పట్టుకుంటారు కదా. నేను కాసంటి ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏమి ఆలోచన అవసరం లేదు. పోయినసారి ఇదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరిని వచ్చి చేతి చాపి శిరస్సు వంచి అడిగితే నా అమ్మలు అక్కలు సోదరులంతా అత్యధికంగా ఈ తొర్రూరు నియోజకవర్గం నుంచి నాకు ఓట్లేసి ప్రభుత్వంతో కొట్లాడేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేసినారు. కానీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి మన హక్కులు నెరవేరుస్తా అని చెప్పి, మన బాధలు తీరుస్తా అని చెప్పి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి పచ్చ లేకుండా మారిపోయిండు. ఏమైంది? ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందమ్మా? పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? పల్లా రాజేశ్వర రెడ్డి పారిపోతే వచ్చింది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిచినా కూడా ఎలాంటి పని చేయకుండా పారిపోతే ఓడిపోయిన తీన్మార్ మల్లన్న 5-6 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అలా నా మీద 100 కోట్లు ఖర్చు పెట్టిండు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. కానీ ఇదే తొర్రూరులో ఒక తల్లి నా దగ్గరకు వచ్చేప్పుడు మల్లన్న నా మనమన్లో 4 ఓట్లు ఉన్నాయి, ఇగో నా దగ్గర పింఛన్ పైసలు 400 ఉన్నాయి తీసుకుపోని ఇచ్చింది. ఇదే తొర్రూరులో. ఈ తొర్రూరు గడ్డ అంత గొప్ప గడ్డ. ఈ తొర్రూరు ఈ పాలకుర్తి నియోజకవర్గం నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంది. ఎవ్వరు చేతి చాపినా కాదనకుండా తోచింది సాయం చేసేటువంటి ఈ తొర్రూరు గడ్డకు ఏం చేసినా రుణం తీరదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తారని మీ అందరినీ వేడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచి పారిపోతే ఈ బిడ్డల హక్కుల కోసం కొట్లాడినోడు తీన్మార్ మల్లన్న. మీ అందరి కోసం ఇలా నా మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా? 70 కేసులున్నాయి నా మీద. 70 కేసులు పెట్టింది గత ప్రభుత్వం కేసీఆర్ గారు. ఈ 70 కేసులలో ఏ ఒక్క కేసు కూడా తీన్మార్ మల్లన్న ఇంటి పంచాయతీ కాదు, తీన్మార్ మల్లన్న భూమి పంచాయతీ కాదు. ఇదంతా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి క్రమంలోనే, ఈ ప్రజల హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న క్రమంలో పాలకులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మీ 5వ తరగతి అతి ఉన్నత విద్యావంతుడైనటువంటి వ్యక్తి ఎర్రవల్లి దయాకర్ రావు కూడా పెట్టించిండు కొన్ని కేసులు. కేసులకు ఏ రోజన్నా తీన్మార్ మల్లన్న భయపడ్డా? 100 రోజుల పాటు నన్ను జైల్లో బంధిస్తే నా బిడ్డలు డాడీ డాడీ అని ఏడుస్తా ఉంటే 100 రోజుల పాటు నా బిడ్డ కనిపించకపోతే వాస్తవానికి నా బిడ్డ నన్ను పట్టుకుంటే తప్ప నిద్రపోదు. అటువంటి బిడ్డ 100 రోజుల పాటు కన్నీళ్లు పెట్టింది. కన్నీళ్లు పెడితే నేను బయటికి వచ్చిన తర్వాత ఇదే కేసీఆర్ మీద శపథం చేసిన, నిన్ను గద్దె దించకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పిన. నువ్వు గద్దె దిగిపోయినావు. ఇక ముఖ్యంగా ఇంకో విషయం